హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే డిసప్పాయింటెడ్ గైస్, ఎందుకంటే నిన్న స్టార్ట్ చేస్తా అని చెప్పా, బట్ 8 o'clockకి లేచాను గైస్. సో అక్కడితోనే ఆగిపోయింది. అట్లీస్ట్ వర్కౌట్ చేద్దాం అనుకున్నా, బట్ హెడేక్ వచ్చింది. మంచి బ్రేక్ఫాస్ట్ ఏమైనా తిందాం అనుకున్నా, అదొక్కటి చేశాను గైస్. మంచి రాగి బాల్, పెసలు చారు, మంచి చారు తెలుసు కదా, బస్సార్ కర్ణాటక ఫేమస్, నా ఫేవరెట్ కూడా. బాగా తిన్నా గైస్ అది కూడా. సో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. 100% ఫెయిల్ అవ్వలేదు గైస్, కొంచెం ఫెయిల్ అయినా. కాఫీ తాగాలనిపించింది గైస్ మళ్ళీ. మై డైట్ ఫెయిల్డ్ ఆల్రెడీ. ఎందుకో నేను డే 1 నాకు ఇన్ని క్రేవింగ్స్ వచ్చాయి గైస్, నాకు తెలియదు నిజంగా ఎందుకో. మరి కాఫీ తాగాలనిపించింది, ఎగ్ పఫ్ తినాలనిపించింది, బట్ ఈరోజు థర్స్డే కాబట్టి ఎగ్ పఫ్ తేలేదు. మా డాడీ ఏదో పఫ్ తెచ్చారు, వెజ్ పఫ్ తెచ్చారు, అది తినేస్తున్నా. ఈరోజు తినకుండా పెట్టాను ఇంతసేపు, బట్ తెలీదు, తినాలనిపిస్తుంది. చూద్దాం తింటానా లేదా, నాకు కూడా తెలీదు. చిబ్బలాపులో ఎంత ఎండ ఉందంటే నేను వర్కౌట్ కూడా చేసే పని లేదు, ఈ ఎండకి నా ఫ్యాట్ లాస్ అయిపోతుంది. అలా అయితే ఎంత బాగుందో గైస్. ఎంత బాగుందో. అవును, నిన్న వీడియో నచ్చిందా గైస్? మీకు నచ్చితే కామెంట్ చేయొచ్చు కదా. నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు చాలామంది, థ్యాంక్ యూ ఫర్ దాట్. ఫాలో అవుతున్నారు, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే కూడా లైక్ చేయండి గైస్. నాకు ఏ సన్ స్క్రీన్ వాడాలి ఇవన్నీ నాకు ఎక్కువ తెలియదు కాబట్టి ఇది నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, ఇదే వాడుతున్నా. 50 SPF ఉంది, మీకు కనిపిస్తుందా, అండ్ విటమిన్ C. ఇట్స్ నాట్ దట్ 100% మనం బయట ఏం పూస్తామో అలానే గ్లో అవుతుంది అని లేదు. ఎక్కువ వాటర్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తినాలి. ఓకే, స్కిన్ కేర్ ఇంకేం ఉండదు. బొట్టు పెట్టుకొని చూడండి, బొట్టు బిళ్ళలు ఇవన్నీ మా షాప్లోనే ఉంటాయి. మీకు కావాలంటే మెసేజ్ చేయండి, పంపిస్తాను. చూసారా, లిప్స్టిక్ నేను యూజువల్గా ఒక కొంచెమే వాడతాను. ఇంత అయిపోయే వరకు వాడాలంటే ఇది చాలా బాగుందని అర్థం. ఇది వచ్చేసి లిప్స్ని డ్రై చేయదు అండ్ కలర్ కూడా ఇస్తుంది, కాబట్టి నా స్కిన్కి నాకు ఫేవరెట్ అయింది. బాగుంది కానీ బాగాలేదు. ఈరోజు కొంచెం దేవుడికి కూడా దండం పెట్టుకుని బ్లెస్సింగ్స్ తీసుకుందాం. ఐ థింక్ ఇదే మిస్ అయింది. లాస్ట్ టైం నేను 7 days ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకున్నా, ఈరోజు తీసుకోలేదు, అందుకే నాకు స్టార్ట్ అవ్వలేదు. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. తొందరగా 30 days ఛాలెంజ్ సీరియస్గా తీసుకుని వెయిట్ లాస్ అయ్యి మంచిగా కాన్ఫిడెంట్గా ఫిట్గా ఉండాలని కోరుకుని వస్తాను గైస్. ఎంత హెల్తీగా ఉంటే అంత హ్యాపీగా ఉంటారు, కరెక్ట్ కదా? నెక్స్ట్ మనకి క్యూకంబర్స్ వచ్చాయి. ఇవి ఎక్కువ రోజులు పెడితే వేస్ట్ అయిపోతాయని చెప్పి కట్ చేసి ఉప్పు కారం వేసుకొని మంచిగా తినేద్దాం. సమ్మర్ కాబట్టి మంచిది గైస్. పోయింది. ఇది మొత్తం ఇక్కడ ఇలా అంటే చేదు వస్తుంది గైస్, చేదు తీసేయాలి మొత్తం. ఇది చాలా మంచిది గైస్, అండర్ ఐకి, డార్క్ సర్కిల్స్కి సూదింగ్గా ఉంటుంది, ఫేస్కి బెస్ట్. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఇలా కట్ చేసేయాలి గైస్, చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి తినడానికి ఈజీ, అంతే. పెద్దగా కూడా కట్ చేసుకుని తినాలి. చాలా మంది ఇచ్చేస్తారు కదా బయటది, బట్ ఇది ఇలానే తినాలి. అప్పుడు మనకి ఫైబర్ కూడా వస్తుంది అన్నమాట, మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. ఫైబర్ చాలా ఎక్కువ తీసుకుంటే అంత మంచిది మన గట్ హెల్త్కి. సో ఇది ఎప్పుడు తీయకండి. ఈ రోజుకి ఇదే మన కింగ్ ఆఫ్ ద డే. అంటే ఫైబర్కి ఫైబర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది. సమ్మర్కి దీనికన్నా బెస్ట్ ఫుడ్ ఇంకేం ఉండదు. సో దీనికి కొంచెం పచ్చిమిర్చి, సాల్ట్, లెమన్ వేస్తే సూపర్ ఉంటుంది. ఐ బీ బ్యాక్ ఇన్ మినిట్, చూపిస్తాను మీకు కూడా. జస్ట్ 2 to 3 చిల్లీసే వేసుకున్నా అంతే. లెట్స్ ఆన్ ఇట్. కారం హ్యాండ్స్ వాష్ చేసుకున్నా గైస్, డోంట్ వరీ. ఇండియాలో ఇలానే అలవాటు నాకు, మంచిగా చేతిలో కలిపితేనే టేస్ట్ ఉంటుంది. లెమన్, ఇంకేమవుతుంది
డైరెక్ట్గా పొట్టలోకి వెళ్తుంది. యువర్ గట్ విల్ టెల్ యూ బిగ్ థ్యాంక్ యూ. మన బాడీని చాలా అర్థం చేసుకోవాలి గైస్. మన బాడీకి మనకి ర్యాపో బాగుంటే మనం కూడా బాగుంటాం లైఫ్లో. చాలా వార్నింగ్స్ ఇస్తుంది అది ఆల్రెడీ. హెయిర్ ఊడిపోవడం, నెయిల్స్లో, బ్యాడ్ బ్రెత్, గట్ హెల్త్ బాగాలేకపోతే బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. సో బ్రష్ చేయకపోతేనే కాదు, మనం మంచి ఫుడ్ తీసుకోకపోయినా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. నౌ హియర్ కమ్స్ ద ఛాలెంజ్. ఏంటంటే మా మమ్మీ నా కోసం ఐస్ క్రీమ్ తెచ్చింది, మా డాడీ నా కోసం వెజ్ పఫ్ తెచ్చారు, నేనేమో నా కోసం ఇది చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం తినాలి గైస్ చెప్పండి మీరే. ఐ చూస్ క్యూకంబర్ సలాడ్ టుడే. రేపు చూసుకుందాం. ఈరోజు 50% నేను చేయగలిగాను, బట్ ఐ డిడ్ ఇట్. కంప్లీట్గా ఫెయిల్ అవ్వలేదు. సో యమ్మీ ఉంది, అందుకే ఆపుకోలేక తింటున్నా అంతే. ఓకే చెప్పేస్తున్నా. లాస్ట్ నైట్ సరిగ్గా నిద్రపోలేక నేను మార్నింగ్ లేవలేదు. సో స్లీప్ అయితే కవర్ అయింది కదా. 8 hours స్లీప్ చూశాను, 2 hours డీప్ స్లీప్ ఉంది, 5 hours లైట్ స్లీప్ ఉంది. దట్ ఈజ్ యూజువల్ థింగ్. అది ఓకే నాకు. అండ్ దెన్ స్లీప్ ఈజ్ ఓకే, స్లీప్ ఈజ్ చెక్. వాటర్ తాగుతున్నా గైస్, నాకు వద్దనుకున్నా కానీ వెదర్కి నాకు తాగాలనిపిస్తుంది. అండ్ కొబ్బరి బొండం కూడా తాగాను, బట్ అది చెక్ చేయలేకపోయినా. సో వాటర్ ఈజ్ చెక్ అండ్ ఏంటది స్లీప్ ఈజ్ ఆల్సో ఓకే. ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్ కంటెంట్ ఇంత తింటున్నా ఈరోజు. ఆబ్వియస్లీ ఫైబర్ ఉంది, హెల్తీ ఫుడ్డే కదా. అండ్ ఇంకొకటి, మార్నింగ్ నేను తీసుకున్న ఫుడ్ కూడా సూపర్ హెల్తీ గైస్. రాగి బాల్ అండ్ పెసలు కూర. నేను ఫాలో అవ్వంది ఒక్కటే ఏంటంటే కాఫీ తాగేసాను గైస్. కాఫీ ఉండలేకపోయినా, సో అదొక్కటే మైనస్. ఇప్పుడు ఇది అయిన వెంటనే ఐ గో ఫర్ వాక్. ఆల్మోస్ట్ అన్నీ చేస్తున్నా, ఒక్క కాఫీ ఒక్కటే తాగాను. ఐస్ క్రీమ్ తినట్లేదు నేను ఇప్పుడు. పఫ్ కూడా తినను అనుకుంటున్నా. తినను గైస్, తినను అంతే. ఐ వాంట్ టు బీ ట్రూ టు మై సెల్ఫ్ అట్లీస్ట్ కదా. సో యా, 70% డన్. ఇక్కడ 3 items ఉన్నాయి: క్యూకంబర్, ఎగ్ పఫ్, ఐస్ క్రీమ్. సమ్మర్లో ఆబ్వియస్లీ అందరూ దీన్ని అట్రాక్ట్ అవుతారు. నేను మాత్రం పక్కన పెట్టేస్తున్నా. ఇది డామినేట్ చేసింది కాబట్టి పఫ్ కూడా పక్కన పెట్టేస్తున్నా. దీన్నే ఎంజాయ్ చేస్తున్నా గైస్. మా మమ్మీ కొంచెం పెట్టేసి మొత్తం నేనే డన్ అండ్ డస్టెడ్. సో మనం ఈరోజు డిన్నర్కి దోశ వేసుకుంటున్నాం గైస్. చూడండి, దిస్ ఈజ్, అంటే దీంట్లో ఎక్కువ వెజ్జీసే ఉన్నాయి, పిండి తక్కువ ఉంది, వెజ్జీస్ ఎక్కువ ఉంది. క్యారెట్, ఇంకా మా మమ్మీ గ్రీన్ లీవ్స్ అన్నీ వేసింది, కర్రీ లీవ్స్, కొత్తిమీర మొత్తం వేసింది. దీనికి కొంచెం వాటర్ అయినా వేసుకొని చేసుకోవచ్చు, అదర్వైజ్ అట్లానే వేసుకోవచ్చు. యమ్ ఉంటుంది. సో 7 o'clock ఈజ్ మై కట్ ఆఫ్ ఫర్ ద డే. 7 తర్వాత ఇంకా ఏమీ ముట్టుకోను గైస్. 7 తర్వాత డిన్నర్ చేసి కొంతసేపు అటు ఇటు తిరిగేసి వాక్ చేసి 9-9:30 అట్లా ఐ గో టు బెడ్. డన్ ఫర్ ద డే అంతే. మై దోస ఈస్ గెటింగ్ రెడీ. సౌండ్ వల్ల కొంచెం నా వాయిస్ వినపడకపోవచ్చు. ప్లీజ్ కామెంట్ చేయండి, ఈ వీడియోలో నా వాయిస్ పర్లేదా, బెటర్ దాన్ ప్రీవియస్ వీడియోసా, లేకపోతే స్టిల్ ఇట్స్ లైక్ స్లో ఉందా? ప్లీజ్ డూ కామెంట్. అచ్చో లైట్గా బ్రౌన్ అయిపోయింది, బట్ బాగానే ఉంటుంది అనిపిస్తుంది. మై డిన్నర్ ప్లేట్ ఇస్ రెడీ. దట్స్ ఫర్ మై డిన్నర్. బై గైస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఏం నచ్చిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.